బాన్స్వాడ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశానికి ముగ్గురు అతిరథ మహారథుల లెక్క వచ్చి ఇక్కడ దైవ సమానులైన పోచారం శ్రీనివాసరెడ్డి సార్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక్కొక్కరి చరిత్ర తీస్తే ఒక్కొక్క విధంగా చెప్పాలంటే చాలా ఉన్నాయి. మా ఇంతకుముందు 2004లో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన బాజిరెడ్డి గోవర్ధన్ గారు మాకు వెన్నుపోటు పొడిచి మీరు కూడా పార్టీ మారలేదా? ఎందుకు అంటే మీరు మారితే ఒక లెక్క, పోచారం సార్ గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ఇంటికి వెళ్ళి ఆహ్వానించారు. ఎందుకంటే ఇక్కడ బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ స్తబ్దత కోల్పోవద్దు, అన్ని పనులు స్వచ్ఛంగా కావాలని ఖచ్చితంగా అందుకని స్వయాన వీరే వెళ్ళి పోచారం గారిని ఆహ్వానించారు పార్టీలోకి. మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతించాం. జీవన్ రెడ్డి గారు మాట్లాడతారు, ఒక కబ్జా కోరు ఇతను ఆర్టీసీ కాంప్లెక్స్ కబ్జా చేసి మీరేంది ఇక్కడ బాన్స్వాడలేగా వచ్చి మాట్లాడేది? వీరిద్దరు తీసుకొచ్చిన కవితక్క గారు మీరు కూడా మీకున్న విలువ పోగొట్టుకుంటున్నారు. వీళ్ళే ఓడగొట్టారు ఒకప్పుడు, వీళ్ళే ఓడగొట్టారు మీకు. అది మర్చిపోయి మళ్ళీ మీ వెనుక తీసుకొచ్చేసి ఇక్కడ బాన్స్వాడ శాసనసభ్యులు మా పోచారం గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్. ఇంకొకసారి ఎప్పుడైనా కానీ మేము తలుచుకుంటే ఖచ్చితంగా మీ ప్రెస్ మీట్ కాకుండా నిన్న పెట్టనేయకుంటే పోచారం గారు ఒక మాట చెప్పుకుంటే అయినా కానీ వాళ్ళ పార్టీ వాళ్ళది, మన పార్టీ మనది, వాళ్ళ రాజకీయం వాళ్ళు చేసుకోమన్నారు. కావున ఇంకొకసారి ఖబర్దార్ ఇక్కడికి వచ్చి బాన్స్వాడ గడ్డ మీద పోచారం గారి కుటుంబం పైన పోచారం గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్. జై కాంగ్రెస్. చేనేత హస్తకళ, హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్, బగల్పూరి సారీస్, పోచంపల్లి బెడ్షీట్స్, కలంకారీ కాశ్మీర్ సిల్క్స్, డ్రెస్ మెటీరియల్స్ అండ్ సారీస్, గద్వాల్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, ఖాదీ వస్త్రములు, మంగళగిరి చేనేతలు, వరంగల్ టవల్స్, లుంగీలు, బెంగాలీ కాటన్ చీరలు, హర్యానా బెడ్షీట్స్, జైపూర్ టాప్స్ అండ్ లెగ్గిన్స్, కొండపల్లి బొమ్మలు, 1 గ్రామ్ జ్యువెలరీ, 2 కాటన్ సారీస్ 500 రూపాయలు, బెడ్షీట్ బై 2 గెట్ 1 ఫ్రీ, 4 ఖాదీ టాప్స్ 1000 రూపాయలకు. ఈ నెల 27/4/2025 వరకు. స్థలం శ్రీనివాస కళ్యాణ మండపం, రిలయన్స్ మార్ట్ పక్కన, బాన్సువాడ. హస్తకళలను ఆదరిద్దాం, చేనేతలను ప్రోత్సహిద్దాం. ఎంట్రీ మరియు పార్కింగ్ ఫ్రీ. నిన్న బాన్సువాడ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఆ సమావేశంలో ఏదైతే బాన్సువాడ ముద్దుబిడ్డ, బాన్సువాడ కాన్స్టిట్యున్సీ కోసం ఏళ్లవేళలా కష్టపడే నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారిపై, వారి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యానాలు చేసిన జీవన్ రెడ్డి గారు, బాజిరెడ్డి గారు ఇద్దరిపై వర్ణి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రెస్ మీట్లో మేము కొన్ని విషయాలు అడగాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయ్యా జీవన్ రెడ్డి గారు, మీరు ఉద్యమంలో మీరు వచ్చి ఎన్ఆర్ఐ టికెట్ తీసుకొని బీఆర్ఎస్ పార్టీలో పోటీ చేసి గెలిచి 2 సార్లు గెలిచారు. మీరు పోచారం శ్రీనివాసరెడ్డి గారు టీడీపీ పార్టీకి రాజీనామా చేసి 2011లో బీఆర్ఎస్ పార్టీలో చేరి బంపర్ మెజారిటీతో 50,000 మెజారిటీతో మలిదశ ఉద్యమంలో చేస్తే తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది రాజీనామా చేసి తండోపతండోలుగా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అది నీకు తెలుసో లేదో ఒక్కసారి చరిత్ర గుర్తు తెచ్చుకో. జీవన్ రెడ్డి గారి కోసమే ఈ విషయం నేను చెప్తున్నా. ఎందుకంటే పబ్లిక్ కోసం కమిట్మెంట్ ఇచ్చేటువంటి నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కమిషన్ కోసం కమిట్మెంట్ ఇచ్చే నాయకుడు జీవన్ రెడ్డి. ఆయనకి ఈయన కంపేర్మెంట్ చేసి చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఆకాశం మీద ఉమ్మేస్తే మీద పడుతుందని ఎంత ఇదో, మా పోచారం శ్రీనివాసరెడ్డి గారిపై మాట తూలితే కూడా అంతే ఉంటుందని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా. ఇంకోటి ఏంటంటే గతంలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మేమందరం పోచారం శ్రీనివాసరెడ్డి గారు అడుగుజాడలో నడిచినాం. తను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యక ముందు పబ్లిక్ ఏదైతే
బాన్సోడ కాన్స్టెన్సీ పబ్లిక్ కోసం కమిట్మెంట్ ఇచ్చి ఇంత అభివృద్ధికి వెనకబడిపోతాం, ఏదైతే కమిట్మెంట్ ఇచ్చినామో ప్రాజెక్టులు కానీ మిగతా అభివృద్ధులు ఆగిపోతాయనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి స్వయాన స్వాగతిస్తే ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. బాన్సోడ కాన్స్టెన్సీకి ఇంత చరిత్ర అంటే అటు బీఆర్ఎస్లో ఉన్నా ఇటు కాంగ్రెస్లో ఉన్నా ఆయనని ఆయన వ్యక్తిత్వాన్ని గుర్తించి, ఆయన మంచితనాన్ని గుర్తించి, ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని గుర్తించి, ఆయన క్యాడర్ గుర్తించి ఇంత కమిట్మెంట్తోని ఒక ముఖ్యమంత్రులు ఆయనని ఇంత సపోర్ట్ చేసి ఆయన సలహాలు కావాలి, ఆయన సూచనలు కావాలి అని ఆయనని దగ్గరగా తీసుకొని ఆయన సలహాలతోని రాష్ట్రాన్ని కానీ కాన్స్టెన్సీ కానీ అభివృద్ధి చేస్తుంటే మీకు కడుపు మంట. ఎందుకంటే 8 సార్లు గెలిచిన నాయకులతో 2 సార్లు గెలిచిన నాయకులు, ఒకసారి గెలిస్తే ఒకసారి ఓడిపోయిన నాయకులు ఆయనపై నిందేస్తారా? ఇది మీకు తగమా? ఎందుకంటే ఇక్కడ గెలిస్తే అక్కడ గెలరు, అక్కడ గెలిస్తే ఇక్కడ గెలరు. మీరా మా నాయకునికి విమర్శించేది? నవ్విపోతారు జనాలు. ఇంకొకసారి గుర్తుపెట్టుకోండి, పోచారం శ్రీనివాస్ రెడ్డి మచ్చలేని నాయకుడు, ఎల్లవేళలా పబ్లిక్ కోసం, బాన్సోడ పబ్లిక్ కోసం పనిచేసే నాయకుడు. ఎక్కడ ఏ గల్లీకి పోయినా ఆ గల్లీలో పోచారం శ్రీనివాస్ రెడ్డి నామస్మరణమే వినిపిస్తుంది, కానీ మిగతా నాయకులు ఎవరిది వినపడదు. మా నాయకుడిని విమర్శించే ముందు తస్మా జాగ్రత్త. జీవన్ రెడ్డి అంటాడు 10,000 ఇల్లు కట్టించింది మేము మా ప్రభుత్వం. అవును నిజమే, అది పోచారం శ్రీనివాస్ రెడ్డి కృషితోనే కట్టించారు, అది కేసీఆర్ ఇచ్చాడన్న సంగతి కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకొని కూడా చెప్పిన నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఇది నిజం కాదా? నీకు కనపడలేదా? ఎవరైనా చెప్తారా కాంగ్రెస్ జెండా వేసుకొని కేసీఆర్ ఇల్లు ఇచ్చిండని? నిజంగా ఎప్పుడు కూడా నిజాన్ని నిర్ధారణంగా ఎక్కడ కూర్చుంటే అక్కడ పాట పాడకుండా ఏది నిజమో అది చెప్పగల దమ్మున్న నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుటుంబం. ఆయనను విమర్శిస్తే రాజకీయంగా మీకు పుట్టగతులు ఉండవు. ఎందుకంటే ఆయన క్యాడరు, ఏదైతే ఆయన క్యాడర్ ఉందో ఆయన క్యాడరు ఆయన మాట పూచ తప్పకుండా పనిచేస్తుంది. కాబట్టి ఆ క్యాడర్ని నమ్ముకొనే ఆయన ఇన్ని రోజులు, ఎందుకంటే 8 సార్లు గెలిచిన నాయకుడిని మీరు తక్కువ అంచనా చేసి ఏదో తప్పుడు ప్రచారం చేసి బట్ట కాల్చి మీదేస్తామంటే బాన్సోడ కాన్స్టెన్సీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ అటు పోచారం అభిమానులు కానీ మిమ్మల్ని వదిలిపెట్టారని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని తెలియజేస్తూ, ఇంకొకసారి పోచారం కుటుంబంపై కానీ మా పోచారం సార్ పేరు తీసుకోవాలంటేనే మిమ్మల్ని భయపడే విధంగా మేము చేస్తామని బాన్సోడ కాన్స్టెన్సీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోచారం అభిమానుల తరఫున హెచ్చరిస్తున్నాం. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి జీవన్ రెడ్డి గారు, మీరు మీపై ఎన్ని ఆరోపణలు ఉన్నాయో అన్ని ఆరోపణలు తీసుకొని మీరు ప్రెస్ మీట్ పెట్టండి. మా సార్పై ఏమేమి ఉన్నాయో మేము కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడైతే నిరూపించాలో నిరూపిస్తాం. మీరు బహిరంగ సవాల్కి రావాలని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని సవాల్ చేస్తూ, జై పోచారం, జై కాంగ్రెస్. చేనేత హస్తకళ హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్, బగల్పూరి సారీస్, పోచంపల్లి బెడ్షీట్స్, కలంకారీ కాశ్మీర్ సిల్క్స్, డ్రెస్ మెటీరియల్స్ అండ్ సారీస్, గద్వాల్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, ఖాదీ వస్త్రములు, మంగళగిరి చేనేతలు, వరంగల్ టవల్స్, లుంగీలు, బెంగాలీ కాటన్ చీరలు, హర్యానా బెడ్షీట్స్, జైపూర్ టాప్స్ అండ్ లెగ్గిన్స్, కొండపల్లి బొమ్మలు, 1 గ్రామ్ జ్యువెలరీ, 2 కాటన్ సారీస్ 500 రూపాయలు, బెడ్షీట్ బై 2 గెట్ 1 ఫ్రీ, 4 ఖాదీ టాప్స్ 1000 రూపాయలకు. ఈ నెల 27/4/2025 వరకు. స్థలం శ్రీనివాస కళ్యాణ మండపం, రిలయన్స్ మార్ట్ పక్కన, బాన్సువాడ. హస్తకళలను ఆదరిద్దాం, చేనేతలను ప్రోత్సహిద్దాం. ఎంట్రీ మరియు పార్కింగ్ ఫ్రీ. హాజరై మరి బాజిరెడ్డి గోవర్ధన్ కానీ, కవితక్క కానీ, మరి జీవన్ రెడ్డి కానీ మాట్లాడే విధానం కరెక్ట్ చూసుకున్నది. ఎందుకంటే ఒక్క మచ్చలేని నాయకునికి మీరు మాట్లాడుతున్నారు. అరే జీవన్ రెడ్డి पागल तुम पागल हो गए, कैसा बोलते रहे बात करने के, अच्छा बात करना. अरे बेटा जीवन रेड्डी పోచారం శ్రీనివాస్ రెడ్డి అంటే తెలదా నీకు? అవురా భాయ్ 10,000 ఇండ్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి కట్టించుండు, మరి కేసీఆర్ ఇచ్చిండు అంటున్నావు. నువ్వేం బిక్కినావురా? మరి ఆర్మోల్రా మరి ఎన్ని ఇళ్ళు కట్టించావు చెప్పు, నీ దమ్ముంటే ఎన్ని ఇళ్ళు కట్టించావు? నీకు కేసీఆర్ ఇంటి దగ్గర ఉన్నావు, నువ్వేం బిక్కినావు అని అడుగుతున్నావు. ఇవాళ పోచారం శ్రీనివాస్ రెడ్డి అభివృద్ధి చేసాడు బాన్సోడ కాన్స్టిట్యూషన్లో. నీడా బాన్సోళ్ళ
ఒక 125-30 పంచాయతీలు ఉన్నాయి, అన్ని విలేజ్లు ఉన్నాయి. ఆ విలేజ్లలో ఏ విలేజ్లలో పోయి పోచారం శ్రీనివాసరెడ్డి గురించి అడుగుదాం రా భయ్. 10 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల ఏజ్ ఉన్న వ్యక్తులకు అడుగుదాం. మరి వాళ్ళు ఏం చేసిర్రు, ఏం చేయలేదని పబ్లిక్ చెప్తారు. మరి అదే నీ నియోజకవర్గంలో పోయి అడుగుదాం, నువ్వేం చేసావు? గుండా విజం, రౌడీ విజం, లంగదండ, లుచ్చదండ ఇవి చేసినావు. నీ ఎందుకు పడగొట్టిరు? నిన్ను చిత్తుగా 3వ స్థానానికి పడగొట్టిరు ఎందుకోసానికి? నీ పద్ధతులు నచ్చక జనంకు. నేను మొన్న ఒక ముసలైనకు అడిగిన, అక్కడ నేను హైదరాబాదు నీమ్స్ హాస్పిటల్ ఉన్నాం, ఆడ పెద్ద దొంగ అని చెప్పాను. నువ్వు తీసుంటావురా పనిచేసి మా పెద్ద నాయకుడి మీద మాట్లాడుతున్నావు. మా పోచారం శ్రీనివాసరెడ్డి ఇవాళ బాన్సోడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిండు. కేసీఆర్ ఉన్నాడా, ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నా, ఎప్పుడున్న అభివృద్ధి కోసానికి పాటుపడి వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి. పోచారం శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడ సిగ్గుశరం ఉన్నదా అని అడుగుతుంది. టీఆర్ఎస్లో ఉన్నాడు, అభివృద్ధి చేసిండు. ఇవాళ నేను కేసీఆర్ ఇయ్యలేదని చెప్పాడు. ఆయన దమ్మున్న నాయకుడు. 10,000 ఇల్లు కేసీఆర్ ఇచ్చిండు, నేను కట్టా, మరి నీకు ఇచ్చి నువ్వెందుకు కట్టలేరా భయ్? ఇలా మాట్లాడుతున్నావు, పెద్ద పెద్ద కూతలు పోసినావు. నిన్న నీకు నీ నియోజకవర్గానికి స్థానం లేదు ఇప్పటికీ. పోచారం శ్రీనివాసరెడ్డి ఎప్పటికీ బాన్సోడ నియోజకవర్గంలో స్థానం ఉంటుందా? ముందు ఎలక్షన్ ఇంకోటి మాట్లాడినావు, ఉప ఎలక్షన్ వస్తారు చిత్తుగా లక్షతో ఓడగొడతారని చెప్తావు. 2 లక్షలు ఓట్లు, 2 లక్షల చిల్లర ఓట్లు ఉన్నాయి. 1,50,000 ఓట్లు పోచారం శ్రీనివాసరెడ్డి వస్తాయి బిడ్డ. ఇవాళ ఉప ఎలక్షన్ వచ్చిన భయపడేది ఎక్కడ లేదు. అదేదో నువ్వు మాట్లాడితే, నీ మతి భ్రమించి మాట్లాడితే నువ్వు నీ కాన్స్టిట్యూషన్లో నువ్వు ఒక జడ్పీటీసీ గెలవు. ఇవాళ ప్రతి కార్యకర్తకి ఇల్లుచ్చి పదవులు ఇచ్చిన వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి. ఎవరికి ఎదగనియలే, అయిననే ఎదిగిండని చెప్తున్నావు. నువ్వెవడి అని బాబు? బాజిరెడ్డి సాబు ఉన్నాడు, బాజిరెడ్డి వాళ్ళ కొడుకు జడ్పీటీసీ ఇయ్యలేదా? ఇవాళ ఈయన గురించి మాట్లాడుతున్నారు. ఎవరైనా కుటుంబ పాలన ఎక్కడ జయక చర్యలో 3 కొడుకులు ఇది దుంకుతున్నారు, అది దుంకుతున్నారు అని చెప్తున్నారు. ఎక్కడ నిరూపిస్తావా? ఒకటే చెప్తున్నాం, జీవన్ రెడ్డికి సవాల్ చేసి, నిజామాబాద్ గాంధీ చౌకుల మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము వస్తాం, నువ్వు టీఆర్ఎస్ నుంచి నువ్వురా, నువ్వేం చేసావో బాన్సోడ పోచారం శ్రీనివాసరెడ్డి ఏం చేసిండు దాని మీద సవాల్ ఇస్తున్నాం. దమ్ముంటే రా, ఎన్నడు వస్తావు, డేట్ నువ్వు ఫిక్స్ అయ్యి మేము దానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. పోచారం శ్రీనివాసరెడ్డి ఇక్కడ వైద్య విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, మరి ప్రతి అభివృద్ధి విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, కుల సంఘాలకు కానీ, ఎవరికైనా అందరికీ హెల్ప్ చేసి ప్రతి వ్యక్తికి ఇల్లు కట్టించి అన్ని చేసి బీద వాళ్ళకు ఆదుకున్న వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి. నువ్వేం చేసినావు బాబు? ఇవాళ మాటలు పెద్ద పెద్దగా నేను ఇంత దుక్కులాడి మాట్లాడుతున్నాను. చేసి మాట్లాడాలి, చేసిన వ్యక్తి మీద బుర్జ చల్లద్దు. ఆయన ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు. ఎందుకు వచ్చిండు అనేది జనకు తెలుసు, పబ్లిక్ తెలుసు. ఆయన కొన్ని మన లాస్ట్ 5 సంవత్సరాలు అభివృద్ధి చేసి నేను కొన్ని చేసిన, మిగిలిపోయిన 10 సంవత్సరాలలో అన్ని కంప్లీట్ చేసి నా పీరియడ్ అయిపోతుంది, 5 ఏళ్లలో నాది ఏజ్ అయిపోయిందని ఒక ఉద్దేశంలో ఆయన ఇవాళ వర్క్ చేయడం జరిగింది. వర్క్ చేయడానికి ఇలా ఖర్చుండు. దాని మీద ఈరోజు కాంగ్రెస్ మాట మీద కట్టుబడి ఉన్నాడు రేవంత్ రెడ్డి తీసుకొస్తే. నువ్వు మాట్లాడుతున్నావు నీ ఇష్టం వచ్చినట్టు, ఏదో అల్లటప్ప మాటలు. శ్రీనివాసరెడ్డిలో నువ్వు 10% పని చేసినావురా బాబు. నీ నియోజకవర్గాల్లో మా సారల్లా ఒక సారన్న పని చేస్తే దేనికైనా సిద్ధం మేము. ఇవాళ మాట్లాడుతున్నారు ఇంత దుక్కు మీరు మొన్న ఎందుకు ఓడిపోయారు? మరి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరందరు గెలకనే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోయింది. మరి మా నాయకుడు ఖచ్చితంగా బాన్సోడ నియోజకవర్గాల్లో ముందున్న ఓట్ల కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచిండు. ఇవాళ ఉప ఎలక్షన్ వస్తాయి, మేము ఓడగొడతాం, అది కొడతాం, అప్పుడే చూద్దాం బేటా. ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఆ రోజే ఉప ఎలక్షన్ వస్తే ఖచ్చితంగా పోచారం శ్రీనివాసరెడ్డి గెలిచి తీరుతాడు. సమస్య లేదు. ప్రజలు ఆయనకు మద్దతు ఉన్నది, పబ్లిక్ మద్దతు ఉన్నది, అభివృద్ధి చేసిండు. అన్ని రకాల ఇవాళ బాన్సోడ కాన్స్టిట్యూషన్ అభివృద్ధి చేసిండు. మరి నువ్వు ఆర్మూర్కి ఏం చేసినావు? అడుగుదాం, మీ పబ్లిక్ దగ్గర అడుగుదాం. ఆర్మూర్ వచ్చి మీటింగ్ పెట్టాలని మేము సిద్ధం ఉన్నాం. రాను ఆర్మూర్లో నువ్వేం చేసినావు పబ్లిక్ దగ్గర అడుగుదాం. మరి నువ్వు మా బాన్సోడలో నిన్న దుక్కు మాట్లాడుతున్నావు. జనకాడుగు ఆడిపోవటం చూపించండి. కేసీఆర్ అంటే అభిమానం ఉన్న దుడ్డమ్మ నాయకుడు కాదని మేము అనకొచ్చాం. కానీ మీరు మాట్లాడేది హౌలా మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? మరి మాట్లాడేది నిజాయితీగా మాట్లాడి ఏది ఉంటుంది, ఏ దానికైనా సిద్ధం. ఏళ్ళ కొడుకులు 3 కొడుకులు దంద చేసుకుంటున్నారు. ఈ మూల కాముల రుజువు చేపిస్తా. దమ్మున్నదా? సవాల్ ఇస్తున్నా. దమ్మున్నదా అంటే అలా కొడుకు కథ డాక్టర్ అయిన పని అయినా చేసుకున్నాడు. ఇంకొక కొడుకు కంకర మిషన్ ఉన్నదా, లీగల్ ప్రాసెస్ ఉన్నది, లీగల్గా చేస్తున్నాడు. ఆయన గవర్నమెంట్కి ఏదైతే కట్టాలో అది కట్టి చేస్తున్నాడు. నువ్వేం చేసినావు? ఆర్మూల్రా నువ్వు చేసిన పని ఏంది? నువ్వు అక్కడ గవర్నమెంట్ ఆర్టీసీ తీసుకున్నావు, దానికి అద్దె చెల్లించక నీకు లాస్ట్గా సీల్ చేసి నీకు అది ఉన్నదా సిగ్గుచరం? ఇవాళ మాట్లాడుతున్నావు పెద్దగా ఆయన గురించి ఈయన గురించి. భాస్కర్ రెడ్డి ఉన్నాడు, ఆయన పనులు ఆయన చేసుకుంటాడు, పబ్లిక్ సేవ చేస్తాడు. ఎవరికైనా మంచి చెడు చూసుకునే వ్యక్తి భాస్కర్ రెడ్డి బాబు. భాస్కర్ రెడ్డి వాళ్ళ పిల్లల గురించి మాట్లాడరు. సారు గురించి నువ్వు ఎవడు మాట్లాడినా
ఏది మాట్లాడినారు? చేనేత హస్తకళ హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్, బగల్పూరి సారీస్, పోచంపల్లి బెడ్షీట్స్, కలంకారీ కాశ్మీర్ సిల్క్స్, డ్రెస్ మెటీరియల్స్ అండ్ సారీస్, గద్వాల్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, ఖాదీ వస్త్రములు, మంగళగిరి చేనేతలు, వరంగల్ టవల్స్ లుంగీలు, బెంగాలీ కాటన్ చీరలు, హర్యానా బెడ్షీట్స్, జైపూర్ టాప్స్ అండ్ లెగ్గిన్స్, కొండపల్లి బొమ్మలు, 1 గ్రామ్ జ్యువెలరీ, 2 కాటన్ సారీస్ 500 రూపాయలు, బెడ్షీట్ బై 2 గెట్ 1 ఫ్రీ, 4 ఖాదీ టాప్స్ 1000 రూపాయలకు. ఈ నెల 27/4/2025 వరకు. స్థలం శ్రీనివాస కళ్యాణ మండపం, రిలయన్స్ మార్ట్ పక్కన, బాన్సువాడ. హస్తకళలను ఆదరిద్దాం, చేనేతలను ప్రోత్సహిద్దాం. ఎంట్రీ మరియు పార్కింగ్ ఫ్రీ. ఎలక్షన్ వచ్చినా ఇంకో ఎలక్షన్ వచ్చినా పోచారమే గెలుస్తాడు. దాని మీద ఏ సవాళ్ళకైనా సిద్ధం. దమ్ముటప్పుడు చూసుకున్నా ఇప్పుడు దూకులాడి ఎందుకు రాబాయ్. ఎక్కడైనా ఈరోజు కాంగ్రెస్ మీద విమర్శించరు. కాంగ్రెస్ ఇవాళ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కొంత రుణమాఫీ 70% మందికైనా ఒక 30% మంది గాలి ఖచ్చితంగా చేస్తుంది. ఇవాళ ఇళ్ళల్లో కరెంటు ఫిరిస్తున్నారు పబ్లిక్. ఇవాళ బోనస్ ఇస్తున్నది రైతులకు, బోనస్. మరి ఇంత మంచి పనులు చేస్తున్న కాంగ్రెస్ ఆర్టీసీ బస్సు తిరిగిపెట్టింది. ప్రతి పని కాంగ్రెస్ చేసిన పని ఉన్నది. ఇవాళ నువ్వు దుంకులాడుతున్నావు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ ఏం చేసింది, ఇదేం చేసింది, ఆడు తుక్లాక్ పాల డూప్లికేట్ గాడు అని మాట్లాడుతున్నావు. రేవంత్ రెడ్డి గురించి, రేవంత్ రెడ్డి నీకేం తెలుసా? రేవంత్ రెడ్డి ఇలా చిన్న స్థాయి నుంచి ఒక ముఖ్యమంత్రి అయిండు. ఇలా గ్రాండ్గా పనిచేస్తున్నాడు. ముందు ముందు కూడా ఆయన ఖచ్చితంగా వచ్చే 10 ఏళ్ళు కూడా మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడు. నువ్వెందుకు కళలు కట్టున్నావు? నువ్వు రెడ్ బుక్కుల పింక్ బుక్కుల రాసుకోండి. ఏం పిక్తారు రాసుకొని చేసేది మీరు ఏంటి బొత్స ఏం చేస్తారని అడుగుతున్నా. ఇవాళ బాన్సోడ నియోజకవర్గాల పోచారం శ్రీనివాసరెడ్డి పని చేసిన దానికి కానీ ఏం చేసినా దానికి కానీ అయినా ఒక్క ఎంటిగా కూడా మీరు పీకలేరు. ఇంత దుక్కులాడి ఒక్క ఎంటిగా కూడా పీకలేరని సవాల్ చేస్తున్నాం. ఏం చేస్తారా ఎందుకు కూడా వస్తారు పోచారం శ్రీనివాసరెడ్డి ఇంత దుక్కులాడినది మీరు? రేపు చూద్దాం. 30 లక్షలు మీరో మేము అప్పుడు తెలుసుకుందాం ఎందుకు మాట్లాడుతున్నాం. ఇలా మేము కూడా టీఆర్ఎస్లో 10 ఏళ్ళు ఉన్నాం. అందుకే దీంట్లోకి వచ్చిన మా సార్ ఎక్కడ పోయినా సార్ ఇదే ఆయనంటేనే పోతాం ఏదున్నా. ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం. కొంత ఆర్థిక ఇబ్బందులు మనం చేయకపోవచ్చు. ముందు మరి గవర్నమెంట్ను మెచ్చుకునే పరిస్థితి కూడా వస్తుందని కూడా ఈ ప్రెస్ మీట్ ముఖంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాం.